హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు ఉగాది స్పెషల్ పూర్ణం బూర్లు బొబ్బట్లు చేస్తున్నా. ఒకే పూర్ణంతో బొబ్బట్లు చేసుకోవచ్చు, పూర్ణం బూర్లు కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేస్తానో ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఉగాది కంపల్సరీ ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయండి బూర్లు. బొబ్బట్లు కూడా బిగుసుకోకుండా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి మనకి. కంపల్సరీ ట్రై చేయండి. ఇవైతే చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో. చల్లారిపోయిన తర్వాత కూడా అదే అలా విధంగా ఉంటాయి. దీనికోసం ముందుగా బూరెల కోసం అయితే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బియ్యం తక్కువ ఎక్కువైనా ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం ఇలా ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోవడమే. ఇక 4-5 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇది మనకు పూర్ణం కోసం నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నా. బొబ్బట్లకి బూర్లకి కూడా కావాలి కదా. 2 పెద్ద కప్పులు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఒక అరగంట ముందైనా పర్లేదు. కుక్కర్లో పెడతాం కాబట్టి కుక్కర్లో ఇది కడిగి పెట్టేసుకుని ఒక అరగంట ముందు ఇది కుక్కర్లో పెట్టేసింది. 2 కప్పులు శనగపప్పుకి 2.5 కప్పులు వాటర్ వేసాను నేను. ఇది 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బూర్లకి ఎక్కువ మెత్తగా అయిపోతే బాగోదండి ఇవి. దీనికోసం ఒక కడాయిలో 2 కప్పులు శనగపప్పు తీసుకున్నాను కదా, దానికోసం 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 2.5 కప్పులు కూడా తీసుకోవచ్చు బెల్లం. ఇదైతే 2 కప్పులకి 2 కప్పులు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్పులు శనగపప్పుకి 2 కప్పులు బెల్లం. ఇదైతే పర్ఫెక్ట్ కొలత. ఇదైతే మనం కేజీ శనగపప్పుకి కేజీ బెల్లం తీసుకోవాలి. కేజీ లెక్కనైతే ఇది కప్పుల లెక్క కాబట్టి 2 కప్పులు శనగపప్పుకి 2 కప్పులు బెల్లం తీసుకున్నా. దీంట్లో ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని బెల్లం మొత్తం కరగబెట్టేసుకొచ్చింది. బెల్లంలో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే వడగట్టేసుకోవచ్చు ఇలాగా. దీన్ని పప్పులో వేసి 3 విజిల్స్ అయిపోయినండి. పప్పు ఉడికిపోయింది కదా, దీంట్లో బెల్లం పనకం వేసి మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలండి. దీంట్లోనే ఒక అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. మన ఇష్టమైంది, ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. కొబ్బరి తురుము వేయడం వల్ల కూడా టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత సగం పప్పు అయినా మెత్తగా అయిపోవాలండి. ఇది బూర్లకైతే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. పప్పుల్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బూర్లకి. ఇది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇదైతే దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇది కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది గట్టిపడాలండి. ఇది ఇప్పుడైతే దగ్గరికి వచ్చింది కదా, ఇంకా గట్టిపడింది. ఇలా రావాలండి. పప్పు కూడా చూడండి మెత్తగా అయిపోయింది కదా, అక్కడక్కడ పప్పు కనిపిస్తుంది. అలాగే ఉండాలి బూర్లకైతేని. ఇది స్టవ్ ఆఫ్ చేద్దామండి. చల్లారిపోయిన తర్వాత బిగుసుకుంటుంది ఇది, అందుకని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది చూసారా బిగిసిపోయింది కదా చల్లారిన తర్వాత. దీన్ని ఇప్పుడు సగం బూర్ల కోసం సగం బొబ్బట్ల కోసం తీసుకుందాం. నేను బూర్ల కోసం పక్కన పెడుతున్నా. ఒకే పూర్ణంతో ఇలా 2 వంటలు చేసుకోవడం వల్ల మనకు పండుగ టైం సేవ్ అవుతుందండి. ఇలాగా ఇది బొబ్బట్ల కోసం మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఉంది కదా, పప్పుల్లా ఉన్నది కదా, బొబ్బట్లకైతే మెత్తగా ఉండాలి కాబట్టి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ అయితే బూర్లు వేసేద్దాం. మన చేతికి నెయ్యి అయినా నూనె అయినా రాసుకుని ఇలా వంటలు చేసుకోవాలండి. ఫస్ట్ చేతికి అంటుకోకుండా ఉంటుంది. మనకి ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం కేజీ పప్పుకైతే 50 బూర్లైనా వస్తాయండి. ఇవి మనం ఫంక్షన్కి అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ముందు మినపప్పు గ్రైండ్ పెట్టేసానండి. దీంట్లో సాల్ట్ కొంచెం పూర్ణం కూడా కలుపుకుంటే ఒక ఉండ టేస్ట్ బాగుంటుందండి. ఇది చప్పగా ఉండకుండా ఉంటుంది పిండిలో, అందుకని కొంచెం పూర్ణం దీంట్లో కలుపుకోవాలి.
ఒక వంట సైజ్ అంతా కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది ఇలా కలపడం వల్ల. దీంట్లో ఉండవేసి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి ఇది. మనకు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. పిండి అయితే ఎక్కువ పులిసిపోకూడదండి. ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది, ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఎక్కువ గంటలు పులవడం వల్ల ఆయిల్ పీల్చేసుకుంటుందా. మనం గ్రైండర్ వేసిన ఒక అరగంటకి అలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి అతుక్కోకుండా చూసుకుంటూ ఉండాలండి. ఇవి పిండి కదా అతుక్కుంటుంది. లోపల పూర్ణం ఉడికిపోయింది కాబట్టి మనం పిండి త్వరగానే వేగిపోతుంది. బూరెలు కూడా త్వరగా వేగిపోతాయండి ఇవి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేపేసుకోవచ్చు. ఇవి త్వరగా అయిపోతాయండి ఇవి. ఇంకొకసారి వేసి చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. ఇలా స్టవ్ ఇలా పెట్టేసుకోవడమే. మరీ ఎక్కువ వేసుకొని అతుక్కుపోతాయండి. నేను గిన్నె చిన్నది పెట్టాను కదా, ఒక 6-5 వేసుకొని సరిపోతుంది. బొబ్బట్ల కోసం పిండి కలుపుకుందాం. దీనికోసం 2 కప్పులు మైదా తీసుకుంటున్నాం. 1 కప్పు గోధుమ పిండి. మొత్తం మైదా తీసుకుంటే బొబ్బట్లు సాగుతాయండి. గోధుమ పిండి వేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇలా గోధుమ పిండి వేయడం వల్ల సాగకుండా ఉంటాయండి అవి. 3 స్పూన్లు నెయ్యి కరగబెట్టిన వేసుకుంటున్నాం. దీంట్లోనే వాటర్ వేసి కలిపేసుకోవడమే. మనకు చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలండి ఇది. ఇక చట్నీలు వేసుకుంటున్నాను. ఇది వేడి నీళ్ళు వేయసలేదు. ఇంకా ఇలా మెత్తగా ఉండాలండి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఇది స్మూత్గా ఉండాలి. దీని మీద కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకుంటున్నాం. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత చేద్దామండి అవి. ఇదంతా కలిసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది పూర్ణమది మెత్తగా చేసుకోవాలి. ఇలా ఇంత మెత్తగా అయితే సరిపోతుంది. మెత్తగాని బొబ్బట్లకి ఇలా ఉండాలండి మెత్తగాని. ఇవి కూడా వండలు చేసుకుందాం బొబ్బట్లకి మనం. ఇది మనకు నచ్చిన సైజు అండి. చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా మనం చేసుకునే బొబ్బట్ల సైజుని బట్టి ఈ వంటలు చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నా. ఇలా వంటలు చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బొబ్బట్లు కూడా చేసుకుందామండి. ఇది పిండి కూడా అరగంట అయింది నానబెట్టి. ఇవి స్మూత్గా ఉన్నది మిక్సీ పట్టడం వల్ల వంటలు కూడా మనం బొబ్బట్లు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టడం వల్ల. ఇది మనం ఎన్ని వంటలు వస్తే అన్ని బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగా స్మూత్గా ఉన్నది చూడండి. ఒక అరగంట తర్వాత ఇంకా స్మూత్ అయింది. ఇది కొంచెం పెద్ద వంటలే తీసుకోవాలండి ఇది బొబ్బట్ల కోసం. ఇలా కొంచెం ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో వండి పెడదాం. ఇది ఉండబెట్టి 4 పక్కల మడతెట్టాలి. ఇది ఇలా చేసి వండని లాక్ చేసేయాలి దీంట్లో. ఈ బొబ్బట్ని చేతితో కూడా చేసుకోవచ్చండి. ఇలాగా ఇవి చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చేతితో చేసుకోవచ్చు. ఇలా చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. చేతితో చేసుకున్నా కూడా రౌండ్గా మంచిగా వస్తుంది. ఇలాగైనా అలాగైనా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ ప్రెస్ చేయకుండా పైన అలా చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు ఒక పెనం మీద కాల్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకునండి పెనానికి. ఇలా నెయ్యి వేసుకోవాలి. మన ఇష్టమండి. ఇది కొంచెం ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆయిల్ నెయ్యి తక్కువ వాడతాం. మేము ఎక్కువ వాడడం, అందుకని కొంచెం తక్కువ వేస్తాను నేను.
ఇలా నెయ్యి వేసుకుని రెండు పక్కల కాల్చుకోవాలండి ఇదైతే. ఈ పిండిలో మనకు కలర్ కావాలనుకుంటే పసుపు కూడా వేసుకుని కలుపుకోవచ్చు పిండిలో. నేనైతే పసుపు కలపను దీంట్లో, ఆ ఫ్లేవర్ కొంచెం నచ్చదని ఇంకా. మనకి ఇష్టమైతే పసుపు కలుపుకుంటే ఎల్లో కలర్లో కనిపిస్తాయి, కలర్ఫుల్గా కనిపిస్తాయి. అది మన ఇష్టం, ఆప్షనల్ మాత్రమే పసుపు అనేది. ఇలా ఒకదాని తర్వాత కాల్ చేసుకోవడమేనండి ఇది. నెయ్యి మన ఇష్టం అండి, ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు, ఎక్కువే. నెయ్యి వేయడం వల్ల ఇలా పొగలు వస్తున్నాయి కదా. ఈ ఉగాదికి అయితే కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బూరెలు అయితే బాగా వచ్చేవి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నూనె కూడా పీల్చుకోలేదండి ఇది. మనం పిండి అప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటాం కదా, అందుకు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. ఎక్కువ పిండి నిల్వ ఉండడం వల్ల ఆయిల్ పీల్చేసుకుంటుందండి ఇది. పెరపెట్టు కొలతలతో వేసుకుంటే ఆయిల్ పీల్చుకోదు. బొబ్బట్లు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మనకు చల్లారిపోయిన తర్వాత కూడా బిగువిండివి, సాగకుండా ఉంటాయి. గోధుమ పిండి వేసాం కదా. ఇక ఈ ఉగాదికి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా స్మూత్గా ఉన్నాయండి ఇవైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.